బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చేద్దాం వచ్చేయండి. అది క్రోషేతో. అందరూ సిల్క్ థ్రెడ్ అలా చేస్తారు కదా! అలా కాకుండా కొంచెం స్పెషల్‌గా చేయాలనిపించింది. కంప్లీట్‌గా వీడియో వచ్చేసి క్రోషే బ్యాంగిల్స్ అనమాట. నేను థ్రెడ్స్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నాను. నీడిల్ అనమాట. అండ్ 1 బ్యాంగిల్‌కి క్రోషేని నాట్ వేసుకొని యాన్ ఓవర్ అండ్ పుల్ ఆఫ్ చేయాలన్నమాట. నేను యాన్ ఓవర్ స్నిప్ నాట్స్ ఇలా అంటున్నానని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మీరు వీడియో చూస్తే నేను థ్రెడ్ ఎలా మూవ్ చేస్తున్నాను, ఎలా స్టిచ్ మూవ్ అవుతుంది అని చెప్పి మీకు అర్థమవుతుందన్నమాట. ఇది యాన్ ఓవర్ స్నిప్ నాట్స్ అని చెప్పేదానికంటే ఇది దానికి సింగిల్ క్రోషే అంటామన్నమాట. ఈ సింగిల్ క్రోషేని 4 బ్యాంగిల్స్‌కి బేస్‌గా ఇదే చేస్తామన్నమాట. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా వస్తుంది క్రోషే తోటి. జస్ట్ సింగిల్ క్రోషే అన్నమాట. యాన్ ఓవర్ అండ్ స్నిప్ నాచ్, యాన్ ఓవర్ అండ్ స్నిప్ నాచ్. ఇది కంప్లీట్ బ్యాంగిల్‌కి అయ్యేంత వరకు ఈ స్నిప్ నాచ్ అండ్ యాన్ ఓవర్ చేస్తూనే ఉంటాము. కంప్లీట్‌గా చూసేయండి. వీడియో మిస్ అవ్వకండి ఎక్కడ కూడా. జస్ట్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైము క్రోషేతో హెయిర్ క్లిప్ చేశాము కదా! దానికి ఇన్స్పైర్డ్‌గా నాకు క్రోషే బ్యాంగిల్స్ చేయాలని చెప్పేసి అనిపించింది. అండ్ చేసిన తర్వాత నాకు అవుట్‌పుట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి బ్యాంగిల్స్ కూడా. జస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గ్రీన్‌కి కూడా సేమ్ అనమాట. యాన్ ఓవర్ అండ్ స్నిప్ నాచ్, యాన్ ఓవర్ అండ్ స్నిప్ నాచ్. సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని సింగిల్ క్రోషే అంటామన్నమాట. గ్రీన్ దానికి పెటల్స్‌గా చేశాను. ఆ పెటల్స్ ఎలా చేయాలో ఏంటో మెల్లగా నేను ఇక్కడ టెక్స్ట్ మెన్షన్ చేశాను. ఆ టెక్స్ట్‌ని బట్టి ఫాలో అవ్వండి. ఫస్ట్ 2 చైన్స్ తీసుకొని 2 చైన్స్ నుంచి హాఫ్ డబుల్ క్రోషే చేయాలన్నమాట. హాఫ్ డబుల్ క్రోషే అయిన తర్వాత 2 చైన్స్ తీసుకొని కంప్లీట్ పెటల్ అనమాట. అంటే జస్ట్ ఒక పెటల్‌కి మనం 2 హాఫ్ డబుల్ క్రోషేస్ వేసి ఒక పెటల్‌ని అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. ఇలా పెటల్స్ అనేది సేమ్ ప్రాసెస్ కంప్లీట్ బ్యాంగిల్‌కి ఈ పెటల్స్ చేయడానికి సేమ్ ప్రాసెస్ అనమాట. 2 చైన్స్ టు హాఫ్ డబుల్ క్రోషే అండ్ 2 చైన్స్ టు క్లోజ్ ద పెటల్ అనమాట. ఇది మొత్తం టోటల్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది పెటల్ బ్యాంగిల్‌కి. కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది. దీన్ని పెటల్ బ్యాంగిల్స్ అంటాం. పెటల్స్‌గా బ్యాంగిల్స్ అంటాం. అంటే లాస్ట్ టైం ఫ్లవర్ చేసాం కదా! అదే క్రోషే బటన్‌లో ఇదనమాట. నేను డిఫరెంట్ స్టైల్స్‌లో వేర్ చేశాను బ్యాంగిల్స్. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చాయో ఏంటో కామెంట్‌లో చెప్పండి. ఇది మాత్రం కొంచెం స్పెషల్‌గా చేశాను. అండ్ ఈ బ్యాంగిల్‌కి నాకు కొంచెం ఎక్కువ టైం తీసుకుందనమాట. రిమైనింగ్ 3 బ్యాంగిల్స్ చాలా తక్కువ టైం, అంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్‌లో చేశాను. దానికి 1-2 అవర్స్ పట్టిందనమాట. ఇదైతే రోజ్ బర్డ్స్, అంటే రోజు మొగ్గలు అంటారు కదా! మనం చూస్తూనే ఉంటాము. వాటిలాగా చేయాలని చెప్పి ఒక థాట్ వచ్చి ఇలా చేశాననమాట. Smooth as a silky pillowcase, slither in my innocent oasis. You bring the pain, I deliver patience. I see the lion and try to tame him. I know the werewolf behind the sheep, familiar the scent of deceit behind your pretty teeth. Say you need space to breathe, but what does that really mean? I don't believe when you said to me you really need space to breathe. What you really got up your sleeve? I don't believe when you said to me you really need space to breathe. I know something's up your silky little sleeve. Your silky little sleeve. Something's up your silky
between the lines, somehow I find you. I can't bother time no more, I'm tired. Lines between the lines, between the lines, somehow I find you.